ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ప్రేమ ద్వారానే మనిషి జన్మించాడు. ఆ ప్రేమ ద్వారానే అద్భుతాలు కూడా మనిషి చేస్తాడు. ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి? అసలు ప్రేమ అంటే ఏంటి? మరి ప్రేమ లేకపోతే ఈ ప్రపంచం శ్మశానం లాంటిది అని చెప్పేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటున్నారు. ప్రేమ ద్వారానే మనిషి జీవిస్తున్నాడు, జీవించగలుగుతున్నాడు, భవిష్యత్తును కూడా ఊహించుకుంటూ ఆ ప్రేమ ద్వారానే భవిష్యత్తు చాలా బాగుంటుంది అని జీవిస్తున్నాడు. లేకపోతే తన జీవితం మీద విరక్తి కలుగుతుంది అంటున్నాడు. నిజమైన ప్రేమ కలవారికి ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళ ప్రేమ ఎంత పంచితే అంత రెట్టింపు పొందుతారు. మరియా రిల్క్ 1875 సంవత్సరంలో తన రచనలో రాశారు. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ యూనివర్స్. సురేష్ నా పేరు. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని నా వంతుగా నేను విశ్వాన్ని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మన లోపల ఒక లోకం ఉంది. ఆలోచనల అనుభూతుల లోకం, శక్తినిచ్చే లోకం, వెలుగునిచ్చే లోకం, సౌందర్యాత్మకమైనటువంటి లోకం. అది మన సబ్కాన్షియస్ మనసు. అమిత శక్తివంతమైంది. అమిత ప్రేమను పంచిన కొద్దీ 7 మహానగరాలకు విద్యుత్తును అందించే అంత శక్తివంతమైన, అంటే న్యూయార్క్ సిటీ లాంటి అతిపెద్ద నగరాలకు 7 వారాల పాటు, వారం రోజుల పాటు ఒక్కొక్క నగరానికి అందించే అంత శక్తివంతమైన, ప్రకాశవంతమైనదంట. మరి ఆ శక్తిని ప్రేమతో వెలిగిస్తే మీరు కలలో కనే ప్రతిదీ పొందుతారు. జీవితంలో అన్నీ మీ ముందున్నాయి. మీకేం కావాలో, ఏమి అక్కర్లేదో మీరే ఎంచుకోవాలి. జీవితం అనే అతిపెద్ద క్యాటలాగ్లో ఎన్నో ఆర్డర్స్ ఉంటాయి. ప్రేమ ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, ఇల్లు, హౌస్, కావాల్సిన హౌస్ ఉంటుంది, కార్ ఉంటుంది, బైక్ ఉంటుంది, ఫోన్లు ఉంటాయి, లగ్జరీ బట్టలు ఉంటాయి, మహారాజు విందు భోజనాలు ఉంటాయి, అందమైన ప్రకృతి ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, అత్యద్భుతమైన లైఫ్ పార్ట్నర్, మీకు లైఫ్ లాంగ్ ప్రేమని నిజాయితీగా, విశ్వాసంగా మిమ్మల్ని చాలా బాగా ప్రేమించగలే వ్యక్తిని కోరుకునే ఆ అద్భుతమైనటువంటి ఆ క్రియేటివిటీ విశ్వంలోకి వదిలిపెట్టే అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరేం కోరుకుంటారో దాన్ని పొందుతారు. అయితే మీ జీవితం ఈరోజు బాగాలేదా? అక్కడున్న ఆ విలేజ్ బాగాలేదా? మరి మీరే షిఫ్ట్ అవ్వాలి. అత్యంత సుందరమైన, అభివృద్ధి చెందిన, అత్యంత ఖరీదైన నగరంలో వెళ్ళాలని కోరుకోవాలి. బలంగా నాటాలి సబ్కాన్షియస్ మనసులో ఆ అందమైన నగరాన్ని పదే 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 చూపిస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రష్యాలో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ సైనిక అధికారులు ఒక సైంటిస్ట్ని బంధించారు. అతి పెద్ద జైలు, పురాతన జైలు, 100 అడుగుల పైన హైటు. దాని నుంచి తప్పించుకోవటం అసాధ్యం. తన సబ్కాన్షియస్ మనసు ద్వారా అనంత విశ్వంలోకి అక్కడి నుంచి తను బయటపడ్డట్టు ఆ న్యూయార్క్ నగరంలో తాను ప్రేమించిన అమ్మాయితో ఆ స్ట్రీట్ల వెంట సరదాగా వెళుతూ, రెస్టారెంట్లో ఆ డిన్నర్ చేస్తూ, షాపింగ్ చేస్తూ ఆ అద్భుతమైన నగరంలో సంచరిస్తున్నట్టుగా కలలు కనేవాడు. అదే పనిగా, నమ్మకంతో. అది కొన్నాళ్ళకి నిజమైంది. ఆ జైలు అధికారులు అతను ఉన్న సంగతే మర్చిపోయారు. తన పేరు లిస్టులోనే లేకుండా మాయమైపోయింది. ఆ జైలు నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళే మర్చిపోయారు అతను లేడు అన్న రికార్డులు కూడా మాయమయ్యాయి. ఆటోమేటిక్గా తను ఒక 7 స్టార్ హోటల్లో అమెరికన్ కపుల్స్ ఆ డిన్నర్ చేసే టైంలో తను చూసి ఆ న్యూయార్క్ నగరంలో వారింటికి అతిథిగా రమ్మని వాళ్ళే అడిగారు. అంటే యూనివర్స్ మిరాకిల్స్ చూడండి. సేమ్ 7 స్టార్ హోటల్లో ఇతనికి వాళ్ళు కనిపించటం ఏంటి? వాళ్ళే వచ్చి ఇతన్ని ఆ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుని, ఆ పరిచయంలో కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత గెస్ట్గా ఆహ్వానించటం ఏమిటి? అతని కలల కన్నా యాజ్ ఇట్ ఈజ్గా అమెరికా నగరానికి చేరుకోవటం జరిగింది వాళ్ళ ద్వారా. అంటే మనం నమ్మాలన్నమాట, లైఫ్ను సృష్టించుకోవాలి.
మనం సృష్టించుకుంటే ఏది జరగదు. ఇక్కడ జరిగిన ఒక విషయం చెప్తాను. రీసెంట్గా జరిగింది. నా క్లాస్కి ఒక పెద్ద ఆవిడ, అంటే తన కొడుకుకి మ్యారేజ్ కోసం తను జాయిన్ అయింది. తనకి చాలా నమ్మకం. ఆ వీడియోస్ ఉదయం నుంచి రాత్రి దాకా ఆ టీవీలో ఇవే ప్లే చేస్తూ ఉంటుంది, వేరే ఏమి రానివ్వదు. అంటే తనకు అంత ఇష్టం అన్నమాట ఈ వీడియోలు అంటే. అలా చూస్తూ నా మాటలు ఉదయం నుంచి రాత్రి దాకా అనేక వీడియోలు ప్లే చేసుకుంటూ ఉంటుంది. నమ్మకం బాగా పెరిగిన తర్వాత ఆ అబ్బాయికి, తన కొడుక్కి ఒక అత్యంత అందగత్తె సంపన్నురాలు కోడలుగా కావాలని నా క్లాస్, పర్సనల్ క్లాస్ జాయిన్ అయ్యి మనం చెప్పిందంతా శ్రద్ధగా వింది. దాన్నే రోజు తన యజ్ఞంకి తీసేసుకుంది, అంటే ప్రాణం పెట్టేసింది. అది తప్ప రెండోది కనిపించకుండా. అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. తను ఏది చెప్తే అది చేస్తుంది అనమాట, క్రమశిక్షణగా. తన జీవితంలో జరిగిన అద్భుతాలు క్లాస్ తర్వాత అన్నీ కాదు, తను ఏదైతే కోరుకుందో, ఒక నెల రోజులు దాటిందో లేదో, సంపన్నుల ఫ్యామిలీ వీళ్ళింటికే వచ్చి కారులో, లగ్జరీ కారులో ఒక 5 నిమిషాల్లో అంతా ఓకే చేసేసుకుని ఆ అబ్బాయికి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యేలాగా ఏమి ఇవ్వాలో అన్నీ చెప్పేసుకుని ఒక మ్యారేజ్ పెట్టుకున్నారు. లాస్ట్ April 4th నన్ను ఆహ్వానించారు. మీరు తప్పకుండా రావాలి, మీ వల్ల ఇది జరిగింది కాబట్టి అన్నప్పుడు ఆ రోజే నాకు US నుంచి, UK నుంచి క్లాసెస్, వీడియో కాల్స్ ద్వారా క్లాసెస్ ఉండటం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఈ మ్యారేజ్ పెట్టుకోకముందే, వీళ్ళు డేట్ చెప్పకముందే కమిట్మెంట్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. అందువల్ల అది వాయిదా వేయటం కుదరక నేను వెళ్ళలేదు. కానీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తారు. అంటే చూడండి, ఒక ప్రేమ, తల్లి ప్రేమ, కొడుకుకి ఏం కావాలో తన ప్రాణం పెడితే ఒక గురువు ద్వారా నేర్చుకుని ఏం చేయాలో అది చేస్తే అద్భుతం జరిగింది. ఒక రష్యన్ జైల్లో సబ్ కాన్షియస్ మనసుని అతిగా నమ్మి విశ్వంలోకి తన కోరికను పదే పదే పంపించి జైలు నుంచి మాయమయ్యి న్యూయార్క్ నగరంలో అతిపెద్ద సిటీలో ఎంజాయ్ చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్తో ఆ రెస్టారెంట్కి వెళుతూ, షాపింగ్ చేస్తూ, ఒక థియేటర్కి వెళుతూ అత్యద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఆ జైల్లో ఆహారం లేక మగ్గిపోతున్న ఆ ఖైదీల మధ్య ఆ కష్టాన్ని వదిలిపెట్టేసి తన కలల కన్నా నగరంలో అత్యంత కలర్ఫుల్గా ఉన్న సిటీలో రిచ్ లైఫ్ని అనుభవిస్తున్నట్టుగా పదే పదే తనను ప్రేమించిన అమ్మాయితో కలిసి గడుపుతున్నట్లుగా ఆ కలలు కంటూ ఉంటే కొన్నాళ్లకు ఆ విశ్వమే అద్భుతం చేసింది. ఇక్కడ నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. నమ్మాలంటే మన పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. అక్కడ పడుతున్న ఆ పల్లెటూరులో కానీ లేకపోతే ఇంకెక్కడ జీవిస్తున్నారో అక్కడ పరిస్థితులు బాగోపోతే సబ్కాన్షియస్ మనసుకి దాన్నే చూపిస్తుంటారు. ఇంకింతే ఉంది, లైఫ్ అయిపోయింది, ఇంతకు మించి నాకు మార్గం లేదు అంటూ ఉంటారు. అది నిజమైపోతుంది. క్రియేటివిటీ బయటికి రావాలి. ఆ నెగటివ్స్ పెరిగిపోవటం ద్వారా క్రియేటివిటీ బయటకు రాదు. కలర్ఫుల్ లైఫ్ని సృష్టించే ఆ కలర్ఫుల్ ఆలోచనలు బయటకు రావాలి. మనమే సృష్టించాలి, వేరెవరు మన కోసం సృష్టించరు. మనం సృష్టికర్తలం. ప్రేమ వలన ఏదైనా సాధ్యమవుతుంది. కృతజ్ఞత, ప్రేమ ప్రపంచాన్ని మీకు కళ్ళ ముందు దాసోహం చేస్తుంది మీరు నమ్మినప్పుడు. ఈ రంగురంగుల అద్భుతమైన ప్రపంచాన్ని మీకోసమే యూనివర్స్ సృష్టించింది అంటుంది. మీరు అనుభవించటానికే ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ప్రపంచంలో దేన్నైనా పొందే రైట్స్ ఉన్నాయని చెప్తుంది. అది మీరు చేతులు పైకెత్తి విశ్వంలోకి ఇది నా జన్మ హక్కు అని ప్రకటించమంటుంది. పదే పదే కృతజ్ఞతతో ఈ కలర్ఫుల్ జీవితాన్ని మీకోసమే సృష్టించబడింది. మీరు అనుభవించటానికి ఆ 155 అంతస్తుల నక్షత్ర హోటల్లో డిన్నర్ మీకోసమే. ఆ హోటల్ కూడా మీకోసమే కట్టబడింది. మీరు నమ్మినప్పుడు అక్కడ మీరు బర్త్డే చేసుకుంటారా, సెలబ్రేషన్స్ చేసుకుంటారా, యానివర్సరీ చేసుకుంటారా, మ్యారేజ్ యానివర్సరీ ఏమైనా చేసుకోండి, అది మీకోసమే. ఆ హక్కు నాకుంది అని క్రియేషన్ బుక్లో మీరు రాసుకోవాలి. నమ్మకంతో క్రియేటివిటీ హృదయం అంతా పొలకించిపోవాలి. అంటే ఆ ప్రేమ, ఆ ఫీలింగ్స్, అనుభూతులు, యాక్షన్ అత్యద్భుతంగా రావాలి. శరీరం అంతా వైబ్రేషన్స్తో పొలకించిపోయి ఆనంద పరవశంతో నిండిపోయి ప్రేమను వ్యక్తం చేసేలాగా శరీరం నుంచి వైబ్రేషన్స్, అయస్కాంత క్షేత్రంతో కూడుకున్న ఆలోచనలు విడుదలవుతూ తన్మయత్వంతో, ఆత్మానందంతో, ఆత్మాశ్రయంతో, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆ ఇంట్లో అంత హుషారుగా ఉండాలి. అద్భుతాలు జరుగుతాయి. మీరు జీవిస్తున్న ఇల్లు బాగోపోయినా సరే, అక్కడ ఏరియా బాగోపోయినా సరే, మీ జీవితం చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా సరే దాన్ని మీరు నమ్మకూడదు. మీకేం కావాలో దాన్ని మాత్రమే సృష్టించాలి. ఆ మగ్గిపోతున్న ఆ ప్లేస్లో రివర్స్లో ఆలోచించాలి. ఆ జైల్లో మగ్గిపోతున్న అతను ఏం చేశాడు? సైంటిస్టు అతిపెద్ద న్యూయార్క్ నగరంలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్టుగా సృష్టించుకున్నాడు.
అందుకని ఇక్కడ గురువుల పాత్ర చాలా ముఖ్యం. లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా ఆ యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకోవటానికి కారణం ఇలాంటి జ్ఞానాన్ని మగ్గిపోతున్న వారికి వెలుగును చూపించడానికి. ఇదే యూనివర్స్ ఈ ప్రపంచాన్ని తనదైన శైలిలో చూపించడానికే ఈ జ్ఞానులను ఎన్నుకుంటుంది. నా జీవితంలో జరిగిన చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్న సమయాల్లో అనుకోకుండా తెల్లవారుజామున 4 to 5 మధ్యలో మనం పల్లెటూరులో జనరల్గా అనుకుంటూ ఉంటాం చూసారా, బుడబుక్కల వాళ్ళు వస్తుంటారు, చాలా కలర్ఫుల్గా బట్టలు వేసుకుని, రకరకాల రంగుల బట్టలు, నెమలి ఈకలు, చూడటానికి కొంచెం భయపడేలాగా అది మోగిస్తూ, ఆ డమకర్ మోగిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ వస్తుంటారు. అలా వచ్చినప్పుడు మా మదరు లేచి తనకి ఏదో వేయిపోతుంటే నేను మా తల్లి పక్కన ఆ చీర చాటు నుండి నేను చూస్తున్నాను అన్నమాట. అతను ఇంకా ఏంటంటే అప్పుడు చాలా భయంకరంగా వాళ్ళు అరవటం, రకరకాలుగా నెమలేకలతో విచిత్రంగా ఉంటారు కదా. నేను సైడ్ నుంచి చూస్తున్నప్పుడు అతను నన్ను చూశాడు అనమాట. రెప్పేయకుండా ఒక 3 నిమిషాల పాటు నన్నే చూశాడు అదే పనిగా. చూసి పక్కకు రమ్మన్నాడు. అంటే ఎందుకు అని మా మదర్ అడిగారు. నా వెంక చూస్తూ, ఇతను రాబోయే సంవత్సరాలలో చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు, జ్ఞాని అవుతాడు చాలామంది అని ఏదేదో తను చాలా ఫాస్ట్గా చెప్పేశాడు. కొన్ని వాక్యాలు నాకు గుర్తున్నాయి. అంటే అవి ఎందుకు గుర్తున్నాయి? యూనివర్సే ఆ విధంగా ఒక వ్యక్తి చేత మాట్లాడిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మనకు తెలియదు అనమాట. అంటే తర్వాత మనం చదువుకునేటప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఒక మెమరబుల్ మాటలు ఒక సబ్కాన్షియస్ మనసులో స్టోర్ అయిపోతాయి అంటారన్నమాట. అది ఎందుకు అన్నాడో ఈ జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అది ఎవరు చెప్పించారు అంటే అప్పట్లో జెన్యూన్గా ఉండేవారు, అట్లా వచ్చేవాళ్ళు చాలామంది, నిజాయితీగా ఉండేవాళ్ళు. ఇట్లా మన జీవితంలో మర్చిపోని కొన్ని సంఘటనలు గుర్తుండిపోతాయి అట్లా మెమరబుల్గా, ఎన్ని సంవత్సరాలైనా సరే. అంటే దాంట్లో విషయం ఉంటుంది అనమాట. యూనివర్స్ కొన్ని మాటలు ఆ విధంగా మైండ్లోకి స్టోర్ చేస్తుంది. అందుకనే చెడు చూడకు, చెడు వినకు, చెడు అనకు అంటారు. అంటే చెడ్డ స్నేహితులతో మనం సహవాసం చేస్తే ఆ అలవాట్లను ఈ సబ్కాన్షియస్ మనసు క్యాచ్ చేస్తుంది. అందుకనే విలువైన వ్యక్తులతోనే సహవాసం చేయాలి. మనం ధనవంతులు అవ్వాలంటే ధనాన్ని చూస్తూ ఉండాలి, ఆ రిచ్నెస్ని చూస్తూ ఉండాలి. పేదరికాన్ని చూస్తూ సబ్కాన్షియస్ మనసుకి దాన్ని చూపిస్తే పేదరికాన్ని ఆకర్షిస్తుంది. ఆ క్రియేటివిటీ, ఆ ఊహల ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. కనీసం అక్కడున్న పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయకుండా మనకి ఎలాంటిది కావాలో దాన్ని సృష్టించాలి. సపోజ్ చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులు పల్లెటూరులో, అందరూ కాదు, ఇది అందరినీ ఉద్దేశించి కాదు, కొందరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. పేరెంట్స్ చదువు లేకపోవటం ద్వారా, లేకపోతే చుట్టుపక్కల చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఇచ్చి చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. తనకొక కోరిక ఉంటుంది, తనకొక డ్రీమ్ ఉంటుంది. తన లైఫ్ ఇలా పల్లెటూరులో 4 గోడల మధ్య ఈ విలేజ్లో ఈ ఎదగనటువంటి ప్లేస్లో మగ్గిపోకూడదు. తను ఒక ఫ్యాషన్ రంగంలో లేదా ఒక విలువైన వ్యక్తిని, తనకు నచ్చిన వ్యక్తిని ఆకర్షించడానికి కోరికలు లోపల ఉంటాయి. ఆ మనసుని అర్థం చేసుకునే అంత జ్ఞానం అక్కడ ఉండదు. అదేమనంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఊరేళ్ళు ఏమనుకుంటారు, ఎవరినో గురించి చేసేయాలి. అమ్మాయి అయిపోయింది, పెళ్ళైపోయింది అని అనుకోవటం. కానీ ఆ అమ్మాయి మనసులో, అబ్బాయి మనసులో ఒక అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. క్రియేటివిటీ ఎదగాలని, ఈ ప్రపంచంలో అద్భుతాలు సాధించాలని ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నిటి కోసం మా కోసం నువ్వు చేసుకోలేక మేము చచ్చిపోతాం అంటారు. ఇలా కొన్ని కేసెస్ జరుగుతూ ఉంటాయి. తను యంగగా ఉన్నాడు కదా అబ్బాయి, తనకు కోరిక ఉంటుంది, క్రియేటివిటీకి ఎదగాలి, ఈ ప్రపంచం చాలా పెద్దది, ఇక్కడే మగ్గిపోయి మీకోసం చనిపోవాలంటే వయసు అయిపోతున్న తల్లిదండ్రులు యంగగా ఉన్న వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. మేము మరణిస్తామని బ్లాక్మెయిల్ చేయటాలు, తద్వారా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటాలు, వాళ్ళు సూసైడ్ చేసుకోవటాలు, ఇవన్నీ అవసరమా? ఆలోచించాలి. అంటే వాళ్ళ ఎదుగుతున్నటువంటి ఎంగేజ్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళకంటూ కోరికలు ఉంటాయి. పాతకాలం కాదు ఇది. వాళ్ళ మనసు చంపుకొని జీవించాల్సిన అవసరం కాదు. చిన్న వాళ్ళే అనేక దేశాల్లో కంపెనీలు పెట్టారు, క్రియేటివిటీని నేర్చుకుని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. చెప్పులు కుట్టుకుని అతను అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత, ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందిన తర్వాత. మరి అనేక మంది ఉన్నారు.
జిఎం రావు పెట్టుబడి లేకుండానే విమానాశ్రయాలు కట్టాడు లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చాలామంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. రోండా బర్న్ కూడా ఆర్థికంగా చితికిపోయి సూసైడ్ చేసుకునే సమయంలోనే తన చిన్న కూతురు ఒక పుస్తకం తీసుకొచ్చిస్తే ది సైన్స్ ఆఫ్ గెటింగ్, అది తెలుసుకొని తద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ జాయిన్ అయ్యి గురువుల దగ్గర అన్ని జ్ఞానం నేర్చుకుని అమెరికాలో అత్యున్నత స్థానంలో ఉంది. ప్రేమ ద్వారా ఏదైనా సాధ్యమే. ప్రేమతో ఉండాలి, కోపంతో కాకుండా, అసహనంతో కాకుండా. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే